హై టు ఆల్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కమ్స్ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక వెంట వెళ్దాం బ్రదర్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, 32,000 అబో పోస్టులతోటి. దీనికి కేవలం 10th పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకు ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ అనేది పెంచడం అయితే జరిగిందనమాట. ఈ పెంచడానికి కారణం వచ్చేసి ఏంటంటే మనకి మొన్న ఓటీపీ అంటే అప్లై చేసేటప్పుడు చాలామంది ఓటీపీ రావడం లేదని అండ్ ఆధార్ వెరిఫికేషన్ అవ్వడం లేదని చాలామంది అయితే కంప్లైంట్ రైజ్ చేశారన్నమాట. వాటి వల్ల వచ్చేసి చాలామంది అప్లై చేయలేదేమో అని ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా పెంచడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అఫీషియల్గా అయితే అప్డేట్ రావడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటీస్ అనమాట, షార్ట్ నోటీసు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ కార్జెండా 1 వచ్చేసి మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు 08/2024 అంటే మనకు లెవెల్ 1 కింద మనకి అయితే గ్రూప్ డి నోటిఫికేషన్ ఇచ్చిందో వాటి సంబంధించిన నోటీస్ అనమాట. సో స్మాల్ అప్డేట్ ప్రజెంట్ మన డిఫెన్స్ డార్నింగ్ యాప్లో వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా మన డిఫెన్స్ డార్నింగ్ యాప్లో వచ్చి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక కోర్స్ అయితే తీసుకోండి. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి, కంటెంట్ నచ్చితే సబ్జెక్ట్ నచ్చితే మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు. మీకు తక్కువ ప్రైస్కి మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రైస్కి మీకు అయితే పెట్టడం జరిగిందనమాట ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్సు. మీకు అక్కడ యాప్ లింక్ మీద డిస్క్రిప్షన్ అయితే ఉంది. ముందుగా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీరైతే డెమో వీడియో చూడండి. ఇక నెక్స్ట్ ఈ నోటీస్లో ఏముందని చూసుకున్నట్టయితే ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు టైమ్ లైన్స్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ మోడిఫికేషన్ విండోస్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. మనకు ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి February 22, 2025. మనకు ఈ నెల 22 తేదీ వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. ప్రజెంట్ ఈ డేట్ని మనకు March 1, 2025 నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఇంకా అప్లై చేయని వాళ్ళు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుని నెగ్లెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఇక అదేవిధంగా మనకు ఎడిట్ ఆప్షన్ కూడా వాళ్ళు చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ నెక్స్ట్ కింద చూసుకుంటే డేట్ అండ్ టైమ్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీజు అవుతుంది కదా. ఎడిట్ ఆప్షన్కి వచ్చేసి మనకు ఇంత ముందుకు February 25వ తేదీ నుంచి March 6వ తేదీ వరకు డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ దీన్ని అయితే మనకు పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది అనమాట. March 4వ తేదీ నుంచి March 13వ తేదీ వరకు ఎడిట్ అయితే అంటే మీరు ఏదైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసుకుంటారు అనుకోండి, అంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్లో కూడా అన్నీ కూడా చేంజ్ అయితే అవ్వవు. మీరు రిజిస్ట్రేషన్లో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ మీ పేర్లు కానీ అండ్ జోను మీరు సికింద్రాబాద్ జోన్ సెలెక్ట్ చేసుకుంటే అదే జోన్ అయితే ఉంటుంది. మళ్ళీ మీరు వేరే జోన్కి సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే అది జోన్ అనేది ఎడిట్ ఆప్షన్లో రాదు. ఇవి కాకుండా మీరు ఇంకా మిగతావి ఫోటో కానీ పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ అంటే చేంజ్ చేసుకోవడానికి కానీ ఇటువంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బోర్డు నేమ్ కానీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా అలా కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చి ఉంటారో అవి డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను బ్రదర్, మనకు ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ అనేది మనకు పెంచడం అయితే జరిగిందన్నమాట. March 1, 2025 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైనా పేమెంట్ ఇష్యూ ఉన్నటువంటి వాళ్ళు March 3వ తేదీ వరకు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు ఎడిట్ ఆప్షన్ వచ్చేసి March 4వ తేదీ నుంచి March 13వ తేదీ వరకు కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకెవరైనా అప్లై చేయకపోతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే వీడియో చేశాను. ఈ వీడియోస్ కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి.